రాజమండ్రి 49వ వార్డ్ సుబ్బారావు నగర్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక 49వ వార్డ్ సుబ్బారావు నగర్లో రాచపల్లి వారి ఇంటి వద్ద క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పారిస్ పాస్టర్ రెవరెండ్ పలపర్తి మార్టిన్ లోథర్ నడిపించగా సభకు అరిగెల శరత్ అధ్యక్షత వహించారు. వ్యాఖ్యాతలుగా గుండె శ్రీ కరుణ్, రాచపల్లి ధర్మతేజ వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, గుడ మాజీ గనికృష్ణ, తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర అధ్యక్షులు మధ్య రాంబాబు, వార్డ్ ఇన్ఛార్జ్ దుత్తరపు గంగాధర్, నేమాని శ్రీను, కె శ్రీను, లీగల్ సెల్ నగర అధ్యక్షులు కోమర్తి బాబ్జీ, ఏపీపీ నామా సత్యనారాయణ, టీడీపీ లీగల్ సెల్ సభ్యులు పాల్గొన్నారు. రాచపల్లి మాణిక్యాలరావు, రాచపల్లి ప్రసాద్, అనుపమ, తలారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెవరెండ్ వై వెంకట్రావు చక్కని క్రిస్మస్ సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఎన్ సుధాకర్, రాచపల్లి ప్రభాకర్, దడాల పాల్, సుబ్బారావు నగర్ లోథరన్ చర్చ్ పాస్టర్ సుధాకర్, పలువురు వక్తలు క్రిస్మస్ శుభాకాంక్షలు అందించారు. రాచపల్లి అనుదీప్ వందన సమర్పణ చేశారు. వృద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ప్రేమ విందు జరిగింది. మేరీ క్రిస్మస్. వేదిక పైన ఉన్న దైవజనులకి నమస్కరించుకుంటూ నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మరీ ముఖ్యంగా రాచపల్లి వారి సంధ్యా క్రిస్మస్. ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు రాచపల్లి ప్రసాద్ గారిని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ లీగల్ ప్రధాన కార్యదర్శినో ఉపాధ్యక్షులను సంబోధించేవాడిని. ఈ సంవత్సరం ఆ యేసు ప్రభు ఒక ఆశీర్వచనంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అని చెప్పి సంబోధించే పరిస్థితి వచ్చింది. అంటే క్రిస్మస్ అన్నది ఫెస్టివల్ ఆఫ్ జాయ్, అలాగే క్రిస్మస్ అన్నది కానుకలు ఇవ్వడం అంటారు. కానీ ఈ ఫెస్టివల్లో ఈ క్రిస్మస్ రాచపల్లి గారు కానుకలు స్వీకరించుకున్నారు. కానీ స్వీకరించుకుంటే సరిపోదు. పైవాడు మీకు ఆశీర్వచనాలు ఇచ్చారు అని అంటే మీరు సేవ చేస్తున్నారు, రెట్టింపు సేవ చేయాలని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుకుంటామన్నారు. మీరు అనేక మంది నేనే రిఫర్ చేస్తూ ఉంటాను, సార్ నేను మీకు పిఏ కింద వచ్చేస్తే బెటర్ ఏమో అని అంటుంటారు. ఓ సార్ ఇదే మాట సార్ అంటే నాకన్నా ఎక్కువ మీకే ఓపీ వస్తుంది కదా సార్ లీగల్ ఇష్యూస్ కూడా అని. ఎందుకంటే మన గుమ్మం తట్టుతూ ఉంటారు, బాధిత పీడిత వర్గాల వారు మన గుమ్మం తట్టి మాకు ఈ సమస్యని ఏదో ఒక విధంగా పరిష్కరించండి అంటే నాకు మనసుకి వెంటనే కనబడే వ్యక్తి, నా ఫోన్కి అందుబాటులో ఉండే వ్యక్తి రాచపల్లి ప్రసాద్ గారు. ఆయన చేసి ఏమంటే వీళ్ళకి ఏ విధమైన మనం రూపాయి కూడా ఆశించకుండా మీరు సేవ చేయాలి అని అంటే, రూపాయి ఏంటి సార్ ఫ్రీగా చేద్దాం సార్, ఇలా చేయడం అన్నది మన అదృష్టం అంటారు. ఆ పదవి లేనప్పుడు ఈ మాట అన్న వ్యక్తి ఈరోజు ఆ పదవి పొందడం, అది క్రిస్మస్ పర్వదినాన పొందడం అన్నది ఆయన పైన మరి రెట్టింపు బాధ్యత ఉంది. ఆయన యేసుక్రీస్తు ఒక బోధన అనుసరిస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు. మిమ్మల్ని కూడా కోరేది ఒకటే, ఆయన కనబడే సాక్ష్యం. ఆయన సహనాన్ని కోల్పోలేదు, కోపం తెచ్చుకోలేదు, ప్రేమని పంచారు, ఓపికగా వేచి చూశారు. ఈరోజు ఆయన దేవుని యొక్క కరుణ ఆయన పైన వచ్చింది. ఈరోజు నా సేవ చేయడానికి రెట్టింపు ఉత్సాహంతో ఆయన ముందుకు వస్తూ ఉన్నారంటే నిజంగా ఆయన యొక్క ప్రేమని పొందగలిగారన్న విషయం మన అందరం కూడా గమనించాలి. మాట్లాడిన తర్వాత కాశీ నవీన్ గారు మా తమ్ముడు, చిన్నప్పటి నుంచి నాకు అన్ని వేళలా కూడా నా వెన్నదన్ను ఉన్నాడు. ఆయన నా పోస్ట్ విషయంలో కూడా ఎమ్మెల్యే గారిని, ఆయన ఏంటి మధ్యరాంబాబు గారు ఏంటి, జానకి రామయ్య గారు ఏంటి, మా సోదరుడు వెంకట, అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే గారు ఒకే స్టాండ్ మీద ఉండిపోయారు. ఆయన ఆ పోస్టుకి చాలామంది పోటీ వచ్చారు, వచ్చినా కూడా అది ఇంకా మా ప్రసాద్ తప్ప ఎవరికి ఇవ్వండి, అందులో ఆ కమ్యూనిటీలో ఎవరికి ఇవ్వలేదు. మా ఫ్యామిలీకి పార్టీకి కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిని ఆయన కమిట్మెంట్ తీసుకున్నారంటే వెనక్కి తిరగరు. అటువంటి కమిట్మెంట్ తీసుకుని ఈ రోజున మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో దేవాదేవుడు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదానికి ఎమ్మెల్యే గారు తోడుండి ఆయన ఎటువంటి రికమెండేషన్కి లొంగలేదు, ఎటువంటి ఒత్తిడి కూడా లొంగలేదు. ఫిక్స్ అయిపోయారు అంతే. ఎలక్షన్ ముందు నుంచి కూడా ఫిక్స్ అయిపోయారు, ఈ పోస్ట్ ఆయనదే.
ఆయనకి సభాముఖంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను ఆల్రెడీ ఇంతకు ముందే నా యొక్క టెస్ట్ మనీ చెప్పాను, ఇది దేవుడిచ్చినటువంటి ఇది 18 నెలలు పోరాడాను. ఆయన కూడా నాతో పాటు 18 నెలలు పోరాడారు. నేను దేవుడితో గోజాడాను, ఆయనేమో అధికారులతో గోజాడారు. ఎప్పుడు ఫైల్ వెనక్కి రప్పించడం, అధికారులందరితో మాట్లాడడం, నా పోస్ట్ విషయంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించి ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టిన ఎమ్మెల్యే గారికి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ మాట్లాడిన తర్వాత నవీన్ గారికి చిన్న ఫెలిసిటేషన్, ఎక్కువ చెప్పనదు. తదుపరి మన వాక్య సందేశానికి వెళ్దాం.